ఆయన చేసిన కొన్ని పాత్రలు చూస్తే వెరీ ఛాలెంజింగ్ అనిపిస్తుంది. కానీ ఆయన చేస్తున్నప్పుడు ఈ పాత్ర ఎంత సింపులా అనిపిస్తాడు. ఒకప్పుడు రావు గోపాలరావు గారి నటనలోనూ ఈ లక్షణం అనిపించింది. కానీ తండ్రికి మించి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం రమేష్కి రావడం అతని అదృష్టం మాత్రమే కాదు, ప్రతిభ కూడా కారణం. అప్కమింగ్ హీరోల సినిమాలకి రావు రమేష్ పెద్ద అసెట్గా మారి చాలా రోజులైంది. ఆయనుంటే సినిమాకి వెయిట్ పెరుగుతోంది. మజిలీ, ప్రతిరోజు పండగ లాంటి సినిమాలో నటన వైవిధ్యాన్ని రావు రమేష్ కాక మరెవరూ న్యాయం చేస్తారనిపిస్తుంది. పుష్ప, భీమ్లా నాయక్, KGF 2 లాంటి చిత్రాల్లో ఈ నటుడి స్పార్క్ మనకు కనిపిస్తోంది. రావు గోపాలరావుది ప్రత్యేక శైలి. వాయిస్ కానీ, పదాల విరుపు కానీ, మాటల ఆరోహణ అవరోహణ, ఒత్తి పలకటం ఇవన్నీ ఆయన ప్రత్యేకతలు. ముత్యాల ముగ్గు సినిమాలో సెక్రటరీ అన్న పైనేదో మర్డర్ జరిగినట్టు లేదు, ఆకాశంలో సూర్యుడు